2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఏళ్ల తరబడి ఒక కేసు కంటిన్యూగా ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అవుతూనే ఉందనిపించినప్పుడు ఫ్యామిలీ లైఫ్ కూడా కొంత డిస్ట్రాయ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, చాలా మందిలో అంటే ఏళ్ల తరబడి ఆ కేసు అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి జడ్జిమెంట్ వరకు అది ఎప్పుడు వస్తుందా అనుకునేటువంటి ఆలోచనలో పడిపోతూ ఉంటాము. అండ్ దానికి అసలు ఎండ్ ఎక్కడ అనేది అంటే దాని మీద కూడా ఒక క్లారిటీ రాదు మనకి. అంటే సిస్టమ్స్ కూడా ఆ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద బలంగా చెప్పుకోవచ్చు. కొన్ని సిస్టమ్స్ ఆ విధంగా ఉంటాయనేది. అలాంటప్పుడు అసలు ఏం చేయాలి సార్? అసలు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? నాగరాజ్ గారు, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది చాలా మందికి ఎలా బ్రేక్ చేయాలన్న విషయం చాలా మంది పాపం తెలియక వాళ్ళు కూడా ఏళ్ల తరబడి కోట్ల వెనకాల తిరుగుతూనే ఉంటారు. అవును, ఇది మీరు ఇచ్చే సలహా చాలా మంది లైఫ్ చేంజింగ్ అవ్వచ్చు సుమా. ఎందుకంటే చాలా త్వరగా వాళ్ళ కేసులు ముగించుకోవచ్చు. ఎలా సార్ అదే? ఇప్పుడు చాలామంది ఏంటంటే వాయిదాల మీద వాయిదాలు ఎన్నో ఏళ్లకి ఒక ఫ్యామిలీ కేసు అయితే 7 ఏళ్ళు 10 ఏళ్ళు, కొంతమంది 15 ఏళ్ళు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే నాగరాజ్ గారు, అప్పుడప్పుడు సిస్టంలో కూడా కొన్ని లూప్ హోల్స్ని పట్టుకొని కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టులో ఒక జడ్జి గారు ట్రాన్స్ఫర్ అవుతే ఒక 3 నెలల్లో లేకపోతే ఒక 6 నెలల్లో ఒకవేళ ఎవరైనా జడ్జి రాకపోయినా లేకపోతే ఇన్ఛార్జ్ జడ్జి ఉన్నా కొన్ని వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. ఆ వాయిదాలు పడిన తర్వాత ఆ కేసు మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడితే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే గతంలో జడ్జి గారు కేసు ఏదైతే చూస్తారో అప్పటి వరకు వాళ్ళు నోట్ చేసుకొని ఉంచుతారు పాయింట్స్. ఆ పాయింట్స్ని జాగ్రత్తగా మళ్ళీ మనం రివైజ్ చేసి జడ్జి గారికి క్లియర్గా చెప్పి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఏది అడ్వకేట్. కానీ అదే టైంలో అడ్వకేట్ కూడా మారారనుకోండి, ఆ అడ్వకేటే కేసు స్టడీ చేస్తానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది మళ్ళీ. అర్థమైంది కదా మీకు? కాబట్టి మనకి రాజ్యాంగము ఒక హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్లో రైట్ టు లైఫ్, రైట్ టు స్పీడీ జస్టిస్ అని కూడా అంటుంది. ఇంకోటి ఏమంటుందండి, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటుంది. అంటే ఒకవేళ మీకు జడ్జిమెంట్ లేట్ వచ్చింది అంటే అది రానట్టే లెక్క. కొన్ని కేసులో జనాలు చచ్చిపోతారు కూడా, ఆ తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు మన జడ్జిమెంట్ రానట్టే కదా అది. అవును. సో దీనికి ఏం చేయాలంటే ఇమీడియట్గా చాలామంది సామాన్యులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ కేసు ఏళ్ల తరబడి ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటే మీరు వెంటనే హైకోర్టుకి వెళ్ళి ఒక రిట్ పిటిషన్ వేయచ్చు. నా కేసుని స్పీడీగా చేయండి అని చెప్పి ఒక రిట్ పిటిషను హైకోర్టులో ఇమీడియట్గా వేయచ్చు అండర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని మనము కోట్ చేస్తూ, కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తూ మనం చెప్పాలి. ఎట్లా, ఏ విధంగా? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని సుప్రీంకోర్టు పలు ఫ్యామిలీ కేసెస్లో చెప్తాం జరిగింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కేసులో మీకు మెయింటెనెన్స్ రావాలి అంటే మీకు 2 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ రాకుండా వదిలేస్తే ఆ భార్య పరిస్థితి ఏంటి? 2 ఏళ్ల తర్వాత ఆ భార్యకి మీరు మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా ఆ 2 ఏళ్ళు భార్య పడిన కష్టాలు వెనక్కి తీసుకొని మీరు రాగలరా? రాలేము. అలాగే అదే మెయింటెనెన్స్ ఒక భర్త 10,000 ఇచ్చే శక్తి ఉన్న భర్త 20,000 30,000 ఇచ్చుకుంటూ పోతే ఆ భర్తకి న్యాయం జరిగినట్లా కాదు కదా. కాబట్టి జస్టిస్ ఏ కేసులో అయినా కూడా జస్టిస్ తొందరగా వస్తే అది జస్టిస్ వచ్చినట్టు. లేదంటే జస్టిస్ డిలేడ్ అంటే ఇది ఖచ్చితంగా జస్టిస్ డినైడ్ కిందే లెక్క. ఎలా మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటే వెంటనే కోర్టుని ఇలా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. వెంటనే హైకోర్టుకి వెళ్ళాలి నాగరాజు గారు. లోవర్ కోర్టులో నా కేసు ఇన్ని సంవత్సరాలు అయింది, అది మూవ్ అవ్వట్లేదు, దాన్ని టైం బౌండ్ ఫిక్స్ చేయండి అని అడగాలి. ఒక 60 డేస్లో దాన్ని ఎవిడెన్స్ స్టేజ్కైనా రావాలి, ఒక 90 డేస్లో అది అట్లీస్ట్ జడ్జిమెంట్కి రావాలి అనేది ఒక టైం బౌండ్ ఫిక్స్ చేయమని చెప్పి మనము హైకోర్టులో అప్లికేషన్ వేసుకోవచ్చు. అప్పుడు వెంటనే హైకోర్టు లోవర్ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చి వితిన్ 60 డేస్ దీన్ని ఎవిడెన్స్ స్టేజ్కైనా అట్లీస్ట్ తీసుకురావాలి మీరు అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అడ్జర్న్మెంట్స్ ఏదైతే అంటే వాయిదాలు ఏవైతే ఉంటుందో 1 అడ్జర్న్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 విట్నెస్ అని ఒక రూల్ ఉంటుంది. అంటే ప్రతి వాయిదాకి ఏదైనా ఒక మూమెంట్ జరగాలి. వాయిదాల మీద వాయిదాలు ఏవి ప్రోగ్రెస్ లేకుండా, ఏ కేసులో కూడా ప్రోగ్రెస్ లేకుండా వెళ్ళకూడదు. 1 అడ్జర్న్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 విట్నెస్ అనే రూలు ఫాలో అవ్వాలి అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పి, కొన్ని హైకోర్ట్స్లో ఏదో కారణాల వల్ల
ఎన్నో మళ్ళీ అప్పుడప్పుడు కోర్టు ప్రెషర్ కూడా ఉండటం జరుగుతుంది. హైకోర్టులో ఉన్న ప్రెషర్ జడ్జి గారికి ఏ కోర్టులో కూడా ఉండదు. లోవర్ కోర్ట్స్ కంటే ప్రెషర్ ఎక్కువ హైకోర్టులోనే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ అపీల్స్ హైకోర్టుకే వస్తాయి. కాబట్టి కొన్నిసార్లు అక్కడ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అలాంటప్పుడు కూడా యూ కెన్ అగైన్ ఆల్వేస్ గో టు అప్రోచ్ సుప్రీంకోర్టు ఆల్సో. అంటే మీకు ఒక కేసు ఇంకా 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, కదలట్లేదు అంటే మీరు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ మీ డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. ఇన్ని రోజుల్లో ఈ కేసుని అవగొట్టండి దయచేసి. ఈ హక్కులు చాలామందికి సామాన్యులకి తెలియక, కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు చెప్తుంటాను నాగరాజు గారు, తెలిసి తెలియక ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ కళ్ళ ముందు నుంచి కొన్ని కేసులు డిలే అయిపోతూ ఉంటాయి. అది మనము రూల్ ప్రకారం పైకోర్టుకి వెళ్ళి కింద కోర్టుకి డైరెక్షన్ తెచ్చుకుంటే ఖచ్చితంగా కింద కోర్టు పైకోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వాలి. కాబట్టి మీ కేసు డిలే కాకుండా టైం బౌండ్లో మీ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఎవిడెన్స్కి వెళ్తుంది, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్, దాని తర్వాత జడ్జ్మెంట్. మీకు అర్థమైంది కదా? అంటే ప్రతి కేసుకి ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కదా, ప్రతి కేసు సార్ మా కేసు డిలే అయిపోయింది వెళ్ళిపోవాలి అంటే, కేసు డిలే ఎందుకు అయింది? నీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండి, అన్ని ఎవిడెన్స్లు ఉండి, నీకు అన్ని అర్హత ఉండి కూడా డిలే అవుతే ఓన్లీ అప్పుడే నువ్వు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏదో వీడియో చూసాం కదా అనేసి అన్ని అప్పీల్కి వెళ్ళిపోవాలి సార్ అంటే అది కుదరదు. అన్నీ మీ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉండి ఏ రీజన్ లేకుండా డిలే అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు ఫస్ట్ ఏ కోర్టులో నడుస్తుందో ఆ కోర్టులో అడిగి, అయినా కూడా కాకపోతే ఖచ్చితంగా ఆ పై కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని కింద కోర్టులో టైం బౌండ్ ప్రకారం ఆ కేసుని మనం జడ్జ్మెంట్ తెచ్చుకోవచ్చు. మీ అమూల్యమైన ఫ్యామిలీ లైఫ్ చాలామంది ఏం చెప్తున్నారంటే, అవును సార్, డిస్ట్రాయ్ అయిపోతుంది. జడ్జెస్ ఏం చెప్తున్నారంటే, చాలామంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జ్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే, మీ ఫ్యామిలీ లైఫ్ని పాడు చేసే హక్కు మాకు ఎవరికి కూడా లేదు. కాబట్టి మీకున్న హక్కు, కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చిన హక్కు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ స్పీడీ జస్టిస్ని వాడుకోండి. కొన్ని సందర్భాల్లో కేసులు ఎక్కువ అవ్వబట్టి అవి మా ముందే ఉంటే మాకు అర్థం కాదు అప్పుడు ఏది ఇంపార్టెంట్ అంటే మీరు అలాగే సుప్రీంకోర్టు దాకా పంపించేస్తారు. 100% నాగరాజు గారు. ఏదైనా మనకి చాలా ఇంపార్టెంట్ అనిపించి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఖచ్చితంగా పైకోర్టుకి వెళ్ళి సరైన ఆధారాలు చూపించి, ఏది పడితే అది వెళ్ళకుండా సరైన ఆధారాలు చూపించి, అయినా కూడా కొన్ని కారణాలు, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మనం ముందుకు వెళ్ళిపోతామంటే ఏ కోర్టు అయినా, సుప్రీంకోర్టు అని కాదు, హైకోర్టు అని కాదు, ఏ కోర్టుకైనా మనం ఆ పైకోర్టుకి వెళ్ళి అపీల్ తెచ్చుకొని ఫాస్ట్గా ఆ కేసు మనం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. ఎలా సార్, అంటే ఏ గ్రౌండ్స్ మీద మనం అపీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంట? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. గ్రౌండ్స్ ఎప్పుడైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ మీ పెళ్ళి అంటే మేము ఇంకో రెండో పెళ్ళి చూద్దాం అనుకోను, ఏదో ఒక ఆశలో బతుకుతూ ఉంటారు, నా పిల్లవాడి జీవితం మళ్ళీ బాగవుతుందా, నేను చూడగలుగుతానా ఈ జీవితంలో అని. వాళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, వాళ్ళ హెల్త్ పాడైపోతూ ఉంటుంది. దీని కారణం వల్ల కూడా వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్, స్టంట్స్ ఇవన్నీ పడుతూ ఉంటాయి. మీరు ఆ మెడికల్ ప్రూఫ్స్ కూడా చూపించచ్చు నాగరాజు గారు. నెక్స్ట్, మీ పిల్లలు సఫరింగ్, ఈ కోర్టు తిరుగుతాము, అటు ఇటు వెళ్తాము వస్తాము, దీనివల్ల మీ పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్ పడిపోతాము, మానసికంగా ఈ కోర్టు చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతాం వల్ల పిల్లలకి చదువులు సరిగ్గా సాగవు. కొన్నాళ్ళ తర్వాత సైకలాజికల్గా పిల్లలు కూడా ఎవరి మాట వినరు. నేను అటు వెళ్తున్నా, కొన్ని రోజులు ఇటు వెళ్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేయచ్చు అన్నట్టు తిరుగుతూ ఉంటారు. సో పిల్లలు చెడుదారిలో వెళ్తాము. వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ పడిపోయినప్పుడు దానికి వచ్చే మన రిపోర్ట్ కార్డ్స్, ప్రూఫ్స్, పర్సనల్లీ మీ హెల్త్, పర్సనల్లీ మీ ప్రొఫెషనల్ గ్రోత్ ఆగిపోయినప్పుడు, అంటే 5 ఏళ్ల క్రితం మీ జీతం 1,00,000 ఉంది, ఇవాళ మీకు జీతమే లేదు, ఇవాళ మీరు 20,000లో పడిపోయారు, బికాస్ పర్సనల్గా మీరు డిప్రెషన్కి వెళ్ళిపోయి అలా పడిపోయారు, రైట్? ఈ గ్రౌండ్స్ మీరు కనుక పెడితే, ఈ గ్రౌండ్స్ మీరు పెట్టి, మేము కంప్లీట్గా కేసు డిలే అవుతాం వల్ల డిటీరేట్ అయిపోయాము, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాము, మాకు కొంచెం స్పీడీ జస్టిస్ కావాలి అని చెప్పి మీరు పైకోర్టుకి వెళ్ళి రిట్ అప్లికేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలామందికి అసలు ఇది ఒక స్ట్రెస్, డిప్రెషను, దాంతోపాటు అంటే మానసికంగా ఒక మనిషి ఎంత దీనికి లోనవుతూ ఉంటాడంటే, అంటే లిటరలీ చెప్పాలి అంటే ఇంకా చావే శరణ్యమే అనుకునేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి మీరు బెస్ట్ రెమెడీ ఇచ్చినట్టు పరిస్థితి. అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా రేర్ అండి, అంటే మీలాంటి వాళ్ళు చెప్తే తప్ప చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.